హలో ఎవ్రీవన్! అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? సో, ఇవాల్టి వీడియో వచ్చేసి ఒక చిన్న సెలబ్రేషన్స్. అది ఏంటి అనేది తెలుసుకోవడానికంటే ముందు ఒక చిన్న లైక్ చేసి నన్నైతే సపోర్ట్ చేయండి. సో, ఎందుకు సెలబ్రేషన్స్ అంటే ఈ రోజుతో మేము మా ఇంట్లోకి చేరి 2 సంవత్సరాలు పూర్తయ్యి మూడో సంవత్సరం వచ్చిందనమాట. ఇంటి గృహప్రవేశం జరిగి అయితే 3.5 సంవత్సరాలు అయిపోతుంది. 2.5 సంవత్సరాలు అనుకుంటాను. సో, అందుకని ఈరోజు సెలబ్రేట్ చేసుకోవాలనుకున్నాము. అసలకి మా కల్లో కూడా అనుకోలేదు. మేము ఒక ఇంత పెద్ద ఇల్లు కట్టుకుంటాము. అసలకి ఓపికగా ఇంత ఇల్లు కట్టుకుంటామని అసలు ఎక్స్‌పెక్ట్ చేయలేదనమాట. అలాంటిది మేము ఇల్లు కట్టుకోవడము, చిన్న పిల్లల్ని పట్టుకొని ఇల్లు కట్టుకోవడం భలే వండర్ అనిపిస్తది నాకు అప్పుడప్పుడు. సో, మేమైతే రెస్టారెంట్‌కి వెళ్తున్నాం ఫుడ్ అయితే తినడానికి, సెలబ్రేట్ చేసుకోవడానికి. మా పిల్లలు, మా వారు ముందు వెళ్ళిపోతున్నారు చూడండి రెస్టారెంట్‌లోకి. ఇంకా మా పిల్లలకి మా వారుంటే చాలు. నేనసలు కనపడనే కనపడదు. అంత ఇష్టం మా పిల్లలకి మా వారంటే. ఇంకా మేము వెళ్ళంగానే ఫస్ట్ అయితే వెజ్ బిర్యానీ ఆర్డర్ పెట్టేశారు మా వారు. బిర్యానీ అయితే చాలా అంటే చాలా బావుందండి. బిర్యానీ అనే కాదు, ఈరోజైతే మేము ఆర్డర్ పెట్టిన ప్రతి ఒక్క ఐటెము టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉందనమాట. నాకైతే బిర్యానీ మామూలుగా నచ్చలేదు. అంత బాగా నచ్చింది వెజ్ బిర్యానీ. మేము వెజిటేరియన్స్ కదా! సో, మొత్తం వెజ్ ఐటెమ్సే ఆర్డర్ పెట్టాను. తర్వాత వచ్చేసి ఇంకా మా వారితో, మా పిల్లలతో చక్కగా కబుర్లు చెప్పుకుంటూ నేనైతే ఎంజాయ్ చేస్తున్నానండి ఫుడ్డు. ఫస్ట్ బిర్యానీ, తర్వాత చిల్లీ మష్రూమ్ అయితే త్వరగానే వచ్చింది. కానీ తర్వాత ఆర్డర్ పెట్టిన వెజ్ బుల్లెట్స్ మాత్రము అబ్బబ్బా! ఎంత సేపు పట్టిందంటే అరగంట పైనే పట్టింది. ఇంక వెయిట్ చేసి నాకు ఓపిక లేక అక్కడ ఆనియన్స్ ఉంటే సరదాగా ఉండలేదు, టవర్‌లాగా క్రియేట్ చేసి పెట్టాను. బోర్ కొడుతుంది, నాకేం చేయాలో తోచట్లేదు అని నేనైతే ఆనియన్ టవర్ అయితే క్రియేట్ చేశాను. ఆ లోపల అయితే వెజ్ బుల్లెట్స్ తీసుకొచ్చి సర్వ్ చేస్తున్నారనమాట మాకు. సో, వచ్చిందిరా కదా దేవుడా! ఇంక తినేద్దాంరా నాయన అనుకోని ఇంక అయితే ఫుడ్ అయితే తీసుకున్నాను. అసలు ఎంత వెయిట్ చేయాలో రెస్టారెంట్‌కి వెళ్తే ఫుడ్ రావాలంటే. ఎప్పుడు వెళ్ళినా కూడా ఇదొక సమస్య అయితే ఎక్కువ ఉంటదనమాట. అందుకనే చాలా సార్లు మా వారు మేము రెస్టారెంట్‌కి వెళ్ళడానికి పావుగంట ముందే ఒక్కొక్కసారి ఫుడ్ ఆర్డర్ చేసేస్తారనమాట ఫోన్ చేసి. అట్లా ఉంటది వెయిటింగ్ అనేది. ఇంక తర్వాత ఫుడ్ అయితే ఎంజాయ్ చేసేసి బిల్ కట్టేసి బయటకొచ్చేసాము. రెస్టారెంట్‌కొస్తే ఇలా పిరికెడు నిండా సోంపు తీసుకుంటేనే మనకు సోల్ సాటిస్ఫాక్షన్ అనమాట. అంటే మనసుకు తృప్తిగా ఉంటది. అబ్బా! అనుకుంటామనమాట. ఇంక సోంపు అనేది తిని ఇక బయటకొస్తూ ఉంటే ఇంక ఎదురుగా గణేష్ విగ్రహాలనేది తయారు చేస్తూ ఉన్నారు. ఇంతకుముందు తయారు చేసిన విగ్రహాల్ని ఆ ప్లేస్‌లో పెట్టి అమ్మేవాళ్ళు. కానీ ఈ సంవత్సరం వర్కర్‌లని తీసుకొచ్చి మరీ విగ్రహాలనైతే తయారు చేపిస్తున్నారు. చూడండి, చాలా వాటికి చేతులు, తొండాలు అవి లేవు. పిల్లలు ఎందుకు లేవు అంటే తర్వాత అతికిస్తారు, అవి ఇంకోసాట తయారు చేస్తున్నారు. ఇంతకుముందు చూపిస్తా అన్నప్పుడు చూడలేదు, ఇప్పుడు చూడండి అని పిల్లలకైతే చూపిస్తున్నానమాట. సో, పిల్లలైతే చక్కగా ఆ విగ్రహాలనైతే చూస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. ఇంక తర్వాత అయితే మేము ఇంటికైతే బయలుదేరిపోయాము. సో, ఇదేనండి ఈరోజు వీడియో. ఈ వీడియో గనుక మీకు నచ్చితే లైక్ చేయండి. థాంక్ యూ.